తెలంగాణలోని ఆ గ్రామం అంతర్జాతీయ స్థాయిలో బెస్ట్ టూరిజం విలేజ్ గా గుర్తింపు పొందింది. ఆ ఖ్యాతి వార్తలకే పరిమితమైంది. పర్యాటక స్థలంగా ప్రమోట్ చేస్తామన్న నేతల హామీలు నెరవేరలేదు. గ్రామానికి మహద్దశ పడుతుందన్న గ్రామస్తుల ఆశలుగానే మిగిలిపోయాయి. యాదాద్రి జిల్లా భూదాన్ పోచంపల్లిపై స్పెషల్ ఫోకస్. యాదాద్రి జిల్లాలోని భూదాన్ పోచంపల్లి భూదానోద్యమంతో చరిత్ర పుటలోకి ఎక్కి ఇక్కత్ వస్త్రాల తయారీతో అంతర్జాతీయ గుర్తింపు పొందింది. 1951లో ఆచార్య వినోబా భావే చేతుల మీదుగా ఇక్కడే భూదానోద్యమానికి అంకురార్పణ జరిగింది. తర్వాత దేశవ్యాప్తంగా 4 లక్షల ఎకరాల భూమి సేకరించిన వినోబా భావే ఆ భూమిని 40 లక్షల పేదలకు పంచిపెట్టారు. అప్పటి నుంచి పోచంపల్లి పేరు కాస్త భూదాన్ పోచంపల్లిగా పేరు పొందింది. అంతేకాక భూదాన్ పోచంపల్లి ఇక్కత్ పట్టు వస్త్రాల తయారీకి ప్రసిద్ధి పొంది ఖండాంతర ఖ్యాతిని ఆర్జించింది. ఏళ్లుగా ఇక్కడి చేనేత కళాకారులు తమదైన శైలిలో వస్త్రాల్ని నేస్తూ ఉపాధి పొందుతున్నారు. నిజాం నవాబుతో పాటు అరబ్ దేశాలకు కూడా తేలియ రుమాళ్లు, గాజులు, పూసలు ఎగుమతి చేసిన నాటి గాజుల పోచంపల్లిగా పేరు పొందింది ఈ గ్రామం. కాలక్రమంలో టై అండ్ డై పట్టుచీరల తయారీ కేంద్రంగా పేరొందడమే కాక సిల్క్ సిటీ ఆఫ్ ఇండియాగా గుర్తింపు సాధించింది. ఈ విధంగా భూదాన్ పోచంపల్లి గ్రామీణ పర్యాటక కేంద్రంగా మారింది. 2007లో పోచంపల్లి చెరువు సమీపంలో గ్రామీణ పర్యాటక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. గ్రామీణ ప్రజల జీవన శైలి, కుటీర పరిశ్రమలు, ప్రభుత్వ పథకాల అమలు, మహిళా సాధికారతకు కేరాఫ్ గా భూదాన్ పోచంపల్లి నిలిచింది. యుఎస్, రష్యాతో పాటు 78 దేశాలకు చెందిన అధికారులు, పర్యాటకులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఈ గ్రామాన్ని సందర్శించి అధ్యయనం చేశారు. 2021లో ఐక్యరాజ్య సమితికి చెందిన ప్రపంచ పర్యాటక సంస్థ బెస్ట్ టూరిజం విలేజ్ గా భూదాన్ పోచంపల్లిని గుర్తించింది. అంతర్జాతీయంగా పేరు సాధించిన భూదాన్ పోచంపల్లిలో సందర్శిస్తున్న దేశ విదేశీ పర్యాటకులు చూడదగ్గ ప్రదేశాలు లేక నిరుత్సాహంతో వెనుతిరిగిపోతున్నారు. ఇక్కడ పర్యాటకులు బస చేయడానికి తగిన వసతులు లేవు. కనీసం మౌలిక వసతుల కల్పన జరగలేదు. చుట్టుపక్కల పర్యాటక స్థలాలు అభివృద్ధి జరగలేదు. ఇటీవలే మిస్ వరల్డ్ పోటీల నేపథ్యంలో పోచంపల్లిని పోటీదారులు సందర్శించారు. స్థానిక టూరిజం పార్క్ లో చేనేత ఇక్కత్ వస్త్రాలతో మోడల్స్ ర్యాంప్ వాక్ నిర్వహించారు. ఈ ఈవెంట్ పోచంపల్లిని మళ్లీ వార్తల్లో నిలిపింది. ఇక తమ గ్రామానికి మంచి రోజులు వచ్చాయని, టూరిజం ఊపందుకుంటుందని, ఉపాధి దొరుకుతుందని గ్రామస్తులు భావించారు. కొంతకాలానికే పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. పోచంపల్లి ప్రపంచ పర్యాటక కేంద్రంగా గుర్తింపబడి ఇప్పటికీ 3 సంవత్సరాలు గడుస్తుంది. అయినా పోచంపల్లిలో వచ్చిన పర్యాటక విజిటర్స్కు సదుపాయాలు లేవని నేను భావిస్తున్నాను. వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ప్లేసు పోచంపల్లి ఇక్కత్ చీరల కోసమే కాకుండా ఈ పోచంపల్లికి ఎంతో పేరుంది. దాన్ని బేస్ చేసుకొని ప్రభుత్వం టూరిజం ప్లేస్ కానీ ఈ పోచంపల్లిని మినీ ట్యాంక్ బండ్ చేయాలి. అలాగే ఒక పెద్దగా స్టార్ హోటల్ని కూడా ఏర్పాటు చేస్తే వచ్చిన విజిటర్స్కి అందుబాటులో ఉంటుంది. మాటల వరకే పరిమితం ఉన్నది కానీ ఈ చేనేత కార్మికులకు ఏమి ఒరగటం లేదు. ప్రభుత్వం ఆరబాటాలే ఎక్కువ, మీకు ఇది అది అని చెప్పడమే కానీ ఇంతవరకు ఏది లేదు. కొన్ని పొదుపు పథకం అని పెట్టిండ్రు. గత ప్రభుత్వం 3 ఏళ్ళు ప్రకటిస్తే ఈ ప్రభుత్వం దాన్ని సంవత్సరం కుదించి 2 ఏళ్ళకే పరిమితం చేసింది. సరే అయినా ఏం లేదు అనుకున్నాం. దానికి కూడా ఇప్పుడు 6వ నెల కట్టబట్టి 1200 కడితే ప్రభుత్వం 2400 ఇస్తుంది. దానికి మేము బట్టి 6 మాసాలు దాటితే దానికి 1-2 మాసాలు కూడా ప్రభుత్వం ఇంకా అమౌంట్ వేయలేదు. పంచాయతీగా ఉన్న భూదాన్ పోచంపల్లి 2018లో మున్సిపాలిటీగా మారినప్పటికీ మౌలిక సదుపాయాలు లేమి ఉందని స్థానికులంటున్నారు. పట్టణంలో సరైన డ్రైనేజీ, రోడ్లు కూడా లేవని అంటున్నారు. తమ గ్రామానికే పరిమితమైన ఇక్కత కళని ప్రమోట్ చేయాలని స్థానికులు కోరుతున్నారు. పోచంపల్లిలోని చెరువు కట్టును మినీ ట్యాంక్ బండ్ గా తీర్చిదిద్దాలని స్థానికులు ఆశిస్తున్నారు. 50 సంవత్సరాల కానుండి ఎంతో వివిధ గ్రామాల నుంచి వలస వచ్చి 20 సంవత్సరాల దాకా కూడా వలస వచ్చినటువంటి గ్రామం ఎంతో అభివృద్ధి చెందింది. కానీ కొద్ది రోజుల నుండి ఈ పరిశ్రమ ఎందుకో కానీ రోజు రోజుకు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంది. కానీ ప్రభుత్వాలు చేస్తున్న హడావుడి చూస్తే మామూలు కాదు. ఇలా యునెస్కో గుర్తించి పొందినటువంటి భూదాన్ పోచంపల్లి, తర్వాత టూరిజంగా అభివృద్ధి చేసామని గొప్పలు చెప్పుకున్న పోచంపల్లి, ఇటీవలనే ప్రపంచ సుందరిమన్లు వచ్చినప్పుడు కూడా హడావుడి చేసినటువంటి పోచంపల్లి రాను ఇయ్యాల మరి ఎందుకో కానీ ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల వల్ల రోజు కింద దిగజారి మళ్ళీ వలసలు పోయే పరిస్థితికి, ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితికి దిగజారింది పోచంపల్లి. పర్యాటక గ్రామంగా ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన భూదాన్ పోచంపల్లి అభివృద్ధికి పాటుపడతామని స్థానిక ఎమ్మెల్యే అంటున్నారు. పోచంపల్లి చారిత్రక ఔన్నత్యాన్ని కాపాడుతామని చెప్తున్నారు.
భూదాన్ పోచంపల్లిని ప్రపంచం మెచ్చింది. ఆ స్థాయిని నిలిపే బాధ్యత ప్రభుత్వానిదే. భూదాన్ పోచంపల్లిని పర్యాటకంగా అభివృద్ధి చేస్తే స్థానిక చేనేత ఉత్పత్తుల ఎగుమతి ఊపందుకోవడమే కాక ఇతర రంగాల్లో ఉపాధి కల్పన పెరుగుతుంది అనడంలో సందేహం లేదు.